హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇందులో మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు తెలుగు మీడియం వీడియో కోర్స్ అందుబాటులో ఉంటుంది. అండ్ దీంతో పాటుగా న్యూ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మనం డేట్ వైజ్గా టాపిక్ వైజ్గా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు మీకు సెకండ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీకు టోటల్గా 4500 క్వశ్చన్స్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు కవర్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు ఈ టెస్ట్ సిరీస్ను సపరేట్గా ఇవ్వమని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో 1 or 2 డేస్లో ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు దీన్ని సపరేట్ ఒక కోర్స్ చేసి కొంచెం తక్కువ ప్రైస్లో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మీకు ఇంగ్లీష్ మీడియం కోర్సులో ప్రజెంట్ అయితే 100 hours యొక్క క్లాస్ మాత్రమే అందుబాటులో ఉంది. సో ప్రతిరోజు 5 నుంచి 6 గంటల క్లాస్ అనేది అప్లోడ్ చేయబడతాయి. వితిన్ 60 డేస్లో మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ 100 hours యొక్క క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇది కూడా న్యూ బ్యాచ్ 499 రూపీస్కి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అందిస్తున్నాం. 4 పేపర్స్ యొక్క కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది. ఇది కూడా న్యూ కోర్స్ కనుక ప్రజెంట్ అయితే ఒక 100 to 110 hours క్లాసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మిగతాయి కూడా మనం ప్రతిరోజు 5 నుంచి 6 గంటల క్లాస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా జనరల్ స్టడీస్ ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి ఏడబ్ల్యూఏఈకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కావాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన తెలుగు మీడియం కోర్స్ కూడా జస్ట్ మనం 249 రూపీస్కి అందిస్తున్నాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందిన నివేదికలు వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్లు స్వయంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్. దీనిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కనుక చూసినట్లయితే భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు ఉన్నట్లయితే ప్రకటించారు జరిగింది. సో దానిలో మనకి ఇక్కడ ఖాళీలకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రకటించారు. ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి, ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలు రాబోతున్నాయంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. పోలీస్ శాఖలో మనకు 12,150 ఖాళీలు అయితే ఉండబోతున్నాయంట. రెవెన్యూలో మనకు తెలిసినటువంటి 10,954. దీనిలో మనకు 4,000 వరకు ఈ మనకు గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఇంకెక్కువ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. 4 నుంచి 5,000 మధ్య పోస్టులు ఉండవచ్చు. ఆర్టీసీలో 3,000 పోస్టులకు సంబంధించి, వైద్య శాఖలో 2,762 పోస్టులు, అదేవిధంగా గురుకులాల్లో 2,850 పోస్టులకు సంబంధించి, ఇంజనీరింగ్లో మనకు 2,510, అదేవిధంగా R&Bలో 185, మహిళా శిశు సంక్షేమం అంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 14,236. సో ఇవన్నీ చూసుకుంటే మనకు 45,000 దాకా వేకెన్సీ అవుతున్నాయి. ఇక్కడ మనకు ప్రభుత్వం 56,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అంటే మిగతా ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం అని కూడా ఇక్కడ ప్రకటించారు. అంటే దాదాపుగా మనకు ఇంకొక 10 నుంచి 11,000 వేకెన్సీ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇల్లు. దానిలో మనకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా ఇతర డిఎస్సి లాంటి వేకెన్సీస్ కూడా దానిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ మనకు వచ్చే నెల నుంచి ఈ నోటిఫికేషన్స్ వరుసగా రిలీజ్ చేస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఇది మనకు అఫీషియల్ అప్డేట్ కనుక ఇప్పటికైనా సీరియస్గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి మనం ఎప్పటి నుంచో అంటున్నాం, మే నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం గతంలో కూడా చూసాం. ఆ దిశగా అయితే ఇక్కడ వర్క్ నడుస్తుందైతే తెలుస్తుంది. సో మీరు టైం వేస్ట్ చేయకండి, సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. మొదటగా మీరు కంటెంట్ కంప్లీట్ చేయండి. అంటే మీకు స్టాటిక్ పార్ట్ను కంప్లీట్ చేయండి. తర్వాత మీరు డైనమిక్ని ఎగ్జామ్ 2 or 3 months ముందు కూడా మనం కంప్లీట్ చేయవచ్చు. ఏమైనా సిలబస్ చేంజెస్ ఉన్నా కూడా అప్పుడు వాటిని మనం అంటే ఇక్కడ సిలబస్ కూడా పెద్దగా చేంజ్ ఉండకపోవచ్చు. ఒక 10 to 15% చేంజెస్ ఉంటాయి. మిగతాది స్టాటిక్ పార్ట్ అంతా మనకు యాజ్ ఇట్ ఈస్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక మీరు ఆ స్టాటిక్ పార్ట్ను మొదటగా కంప్లీట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్స్ డోస్ పెంచుదామంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకు అత్యుత్తమ అభ్యర్థులే ఎంపికే లక్ష్యం. మూస పద్ధతికి స్వస్తి. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు. క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం ఇక వర్సిటీల నిపుణులతో ప్యానెల్, వర్సిటీల వీసీలు కావచ్చు, విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు గ్రూప్స్లో ఈ క్వశ్చన్స్ యొక్క సరళి చేంజ్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. ఇది మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
నిర్వహించేటువంటి గ్రూప్స్ పరీక్షల్లో కఠినతరం కాబోతున్నాయి. ఏళ్లుగా మూస పద్ధతిలో ఉన్నటువంటి ప్రశ్నావళిని సమూలంగా మార్చేందుకు కసరత్తు జరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రస్తుత ట్రెండ్కు దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ నైపుణ్యంతో కూడినటువంటి అభ్యర్థుల ఎంపిక వీలుగా ప్రశ్నలు ఉండాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుంది. ఈ అంశంపై కమిషన్ ఉన్నతాధికారులు కావచ్చు, విద్యారంగ నిపుణులు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో ఇటీవల కీలక భేటీ అయితే జరిగిందంట. సో ఇందులో సిలబస్ కావచ్చు, పరీక్ష విధానం, మూల్యాంకనం పద్ధతి అండ్ రాష్ట్ర చరిత్రకు సంబంధించిన అంశాలపై కూలంకుషంగా చర్చించారు. సో ఈ పరీక్షల కోసం పెద్ద ఎత్తున క్వశ్చన్ బ్యాంకు రూపొందించాలని కూడా నిర్ణయించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో జాతీయ స్థాయి పరీక్షలను అధ్యయనం చేయాలని, సో ఆ రీతిలో ప్రశ్నల స్థాయి పెంచాలని తీర్మానించారు. సో ఈ మేరకు మార్పులు చేర్పులపై వీసీల నుంచి కమిషన్ నివేదిక కోరింది. ఈ నివేదికలో అంశాల ఆధారంగా నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని భావిస్తుంది. సో పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించేటువంటి అంశంపై సమావేశంలో చర్చించారట. సో దీనిపై వీసీలు, విద్యారంగ నిపుణులు భిన్న అభిప్రాయాలు వెలువచ్చారు. సో శాస్త్రీయతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. సో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కావడంతో ఈ విషయంలో ఆచిచూచి అడిగేయాలని పలువురు సూచించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక 3 విభాగాలుగా మనకైతే ప్రశ్నలు ఉంటాయి ఎప్పుడు కానీ. అది సాధారణంగా వచ్చు, మధ్యస్థం, కఠినం అనేటువంటి 3 విభాగాలుగా ప్రశ్నలు రూపొందించాలని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నట్లు చూడవచ్చు. దీని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో సాధారణ ప్రశ్నలు సైతం ఇక భిన్న రీతిలో భిన్నమైనటువంటి కోణంలో ప్రశ్నలు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. అంటే సాధారణ ప్రశ్నలు కూడా భిన్న ధోరణిలో కూడా క్వశ్చన్స్ ఉండే విధంగా మనకి ఇటీవల అంటే నెక్స్ట్ పేపర్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మధ్యస్థంగా ఉండేటువంటి ప్రశ్నల అభ్యర్థి ఆలోచన ధోరణికి అద్దం పట్టేలా ఉండాలని నిర్ణయించారు. ఉదాహరణకు భౌతిక శాస్త్రం నుంచి వెర్నియర్ క్వాలిఫర్స్ గురించి ప్రశ్న వేసేటప్పుడు అందులో ప్రస్తుత కాలంలో ఉపయోగించేటువంటి విధానపరమైనటువంటి సూత్రాన్ని జోడించాలి. ఏదైనా ఇక్కడ మనకు రాష్ట్రపతికి సంబంధించి కూడా ఉదాహరణకు రాష్ట్రపతి అధికారులపై వేసేటువంటి ప్రశ్న ఇటీవల రాష్ట్రపతి ఏ అంశాల్లో తన అధికారాన్ని వినియోగించారో తెలియజేయాల్సిందిగా ఉంటుంది. అంటే మనకు లేటెస్ట్ దాన్ని యాడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్స్ ఎక్కువగా రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దిశగా మనకు ఉండాలని చెప్పేసి ఇక్కడ నిపుణులు సూచించినట్టు చూడవచ్చు. దాంతోపాటు క్వశ్చన్ బ్యాంక్ కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారంట. టోటల్గా మనకు క్వశ్చన్స్ అన్నమాట, ఎట్లా ఏ సరళ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అట్లా మనకు టీజీపీఎస్సీ ఈ తెలంగాణ చరిత్ర సిలబస్లో కావచ్చు, ఇంకా ఇతర తెలంగాణ సామాజిక, సాంస్కృతిక వీటికి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి మన కల్చర్కి సంబంధించి వాటి మీద కూడా ఈ క్వశ్చన్ బ్యాంక్ రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అంటే ఇంకా ఏఐ థింకింగ్కు ప్రాధాన్యత ఉంటుందట క్వశ్చన్ పేపర్లు మోడల్ కూడా. సో ఆ రకంగా మనకి ఇప్పుడు ఏంటంటే రాబోయేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం కనుక సో ప్రాథమిక విద్యా స్థాయి నుంచే ఏఐ వాడకం ఉంటుంది. సో ఉద్యోగి కూడా ఏఐ అనుసంధానంతోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అభ్యర్థికి పట్టు ఎంత ఉందనేది కూడా ఇక్కడ చూసేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా చూడవచ్చు. ఓవరాల్గా మనకు ఈ గ్రూప్స్ యొక్క డోస్ పెంచేటువంటి పనిలో టీజీపీఎస్సీ ఉన్నట్లుగా అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి ఒక న్యూస్ నమస్తేలో చూడవచ్చు. టీజీపీఎస్సీకి నిపుణుల కమిటీ సూచన, పోటీ పరీక్షల సిలబస్లో 10 నుంచి 15% మార్పులు. సిలబస్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అంటే ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ మన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించేటువంటి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్సీకి సూచించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సీ ఒక కమిటీని కూడా నియమించిందంట. సో పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన కావచ్చు, సంస్కరణలు చర్చించేందుకు టీజీపీఎస్సీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో అన్ని వర్సిటీల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. ఇందులో గ్రూప్ 1లో తిరిగి ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చించినట్టు సమాచారం. సో పలువురు వీసీలు, నిపుణులు ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు గ్రూప్ 1 ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్వహిస్తున్నారని, మన రాష్ట్రంలో సైతం పునరుద్ధరణ చేయాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 1కి నియమిస్తే పోటీ పరీక్షల సిలబస్లో కూడా కొన్ని మార్పులు వస్తాయని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ గతంలో గ్రూప్ 2 ఇంకా జూనియర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీలో కూడా ఇంటర్వ్యూలు ఉండేవి. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు పునరుద్ధరిస్తే వీటిని కూడా పునరుద్ధరించాలా అనే చర్చలు కూడా నడుస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది జస్ట్ ఆలోచన మాత్రమే ఉండకపోవచ్చు, దానికి సంబంధించి ఉంటే ఇలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు పోటీ పరీక్షల సిలబస్లో ఎటువంటి మార్పులు ఉండవచ్చు అనేది కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో సిలబస్లో స్వల్ప మార్పులు కమిటీ సిఫార్సు చేయనట్టు ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ చూడవచ్చు స్వల్పంగా కొన్ని మార్పులు అయితే ఉంటాయి. అది మనకి కొన్ని వెయిటేజ్ పరమైనటువంటి మార్పులు మాత్రం ఉంటాయి కనుక మిగతా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. సో సీరియస్గా చదివే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1పై బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికేట్ల తనిఖీ కొనసాగించవచ్చు. హైకోర్టు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్లో నిన్న పోస్ట్ కూడా చేశాను. మనకి ఏదైతే ఈ గ్రూప్ 1 నియామకాల విషయంలో హైకోర్టు మనకు ఒక కీలక ఉత్తర్వులు అయితే అంటే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతానికి నియామక పత్రాలు జారీ చేయరాదని, సర్టిఫికేట్ల తనిఖీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు హైకోర్టు అయితే
తీర్పునిచ్చినట్లు చూడవచ్చు. ఇక నెక్స్ట్ జేపీఓ పోస్టులపై అనాసక్తి అంటే ఇక్కడ కొన్ని చూడవచ్చు. దరఖాస్తుకు మరోసారి గడువు పొడిగింపు. మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి గ్రామ పరిపాలనా అధికారుల పోస్టుల పట్ల పూర్వపు ఎవరైతే వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలో అనాసక్తి వ్యక్తమవుతున్నట్టు చూడవచ్చు. త్వరలో నియమించినటువంటి ఈ జీపీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2 సార్లు అవకాశం ఇచ్చిన కనీస స్పందన కూడా లేకపోవడంతో మరోసారి ప్రభుత్వం వెట్టి పొడిగించిందంట. ఈ నెల ఆఖరు వరకు కూడా వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే దీనికి డిగ్రీ అర్హత పేర్కొనడంతో పరిమిత సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో అంటే చాలామంది ఈ పోస్టుకు రావడానికి అనాసక్తిగా ఉన్నారు. ఎందుకంటే జివో 129లో కొన్ని నిబంధనలు ఉండడం, సర్వీస్ రూల్స్ అనేటువంటి వాళ్ళకు అంటే పొడిగించకపోవడం, ఇటువంటి కొన్ని కారణాల వల్ల చాలామంది ఈ జీపీఓ పోస్టుకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు అంటే ఇక్కడ ఇచ్చారు. అందువల్ల మరొక 15 days దీన్ని పొడిగించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక యువ వికాసం దరఖాస్తులు 16,23,000 అంటూ చూడవచ్చు. కార్పొరేషన్ల వారీగా దరఖాస్తు క్రోడీకరణ పూర్తి. అత్యధికంగా 8 లక్షల దరఖాస్తు ముందు వరుసలో బీసీ కార్పొరేషన్ అంట. క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ 4,690 దరఖాస్తులు. 4 కేటగిరీలుగా దరఖాస్తుల విభజన. కేటగిరీ 4కు భారీ డిమాండ్ అంటే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టు అంటే మనకి ఇక్కడ బీసీలకు చూసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ ఇట్లా ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. వీటిని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ భక్తి అదేవిధంగా సూఫీ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఇండియన్ హిస్టరీ విభాగంకి సంబంధించి. ఇక నెక్స్ట్ రాష్ట్ర బిల్లులపై గవర్నర్ అధికారం ఉంటూ చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. దీన్ని కంపల్సరీ మీరు చదవండి. ఇక్కడ నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇటీవల ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటున్నటువంటి అంశం. అండ్ మనకు 52వ CJIగా జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే నియమితులు కావడం అంటే దానికి సంబంధించి మనకు కొలిజియం అయితే సిఫారసు చేసింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం. ఇవి మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. దాంతోపాటుగా మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. రెగ్యులర్గా దాంట్లో నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ మీరు ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మొదటి కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఫ్యూచర్ సిటీకి మారుబేని అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్నటువంటి వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లంట. 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతి బృందం భేటీ. సో మెట్రోకి కూడా ఇక్కడ 11,000కు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం అన్నట్టు ఇక్కడ అంటే 11,693 కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన. సో మనకి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు. సో జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైనటువంటి పెట్టుబడుల ఒప్పందం కూరింది. ఆ దేశానికి చెందినటువంటి వ్యాపార దిగ్గజం ఈ మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మనకు 65 దేశాల్లో 410కి పైగా ఈ గ్రూప్ దాని యొక్క కంపెనీలో విస్తరించి ఉందంట. సో ఇప్పుడు దీనిలో భాగంగా మనకు ఆహారం కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, లోహాలు, పనులు, ఇంధనం, ఇంకా విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు ఇటువంటి వాటికి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి ఆలోచన ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంకా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో కూడా మనకు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఇక్కడ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు చూడవచ్చు. సో టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా మనకు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మనకి ఈ మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు ఇక్కడ చూడవచ్చు. 600 ఎకరాల్లో ఈ మనకు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కూరాయి. అంటే ఇది గుర్తుంచుకొని ఎన్ని ఎకరాలు ఏ దేశంతో ఏ కంపెనీ అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ ఇది నేరుగా బిట్ అడగవచ్చు. నెక్స్ట్ లేహ్లో 3D సైనిక స్థావరం అంటూ మనం చూడవచ్చు. IITH అదేవిధంగా సిప్లీ ఫోర్జెస్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే సైనికుల అవసరాల రీత్యా మనకు IITH కావచ్చు, ఈ సిప్లీ ఫోర్జ్ క్రియేషన్ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3D స్వదేశీ సాంకేతికతతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని నిర్మించిందనమాట. సో AITH ప్రొఫెసర్ ఈ KVL సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రబల్ అనే పేరుతోటి దీన్ని చేశారట. ఇది గుర్తుంచుకోవాలి. పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఒక ప్రకటనలో వివరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లదాఖ్లోని లేహ్ ఎక్కడని కూడా అడుగుతారు. ఈ ప్లేస్ గుర్తుంచుకోవాలి. లేహ్లో సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారంట. స్థానికంగా లభించేటువంటి సామాగ్రితోనే ఈ బంకర్ను నిర్మించాం. సో ప్రాణవాయువు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి 3D నిర్మాణంగా ఇది గుర్తింపు పొందుతుందని చెప్పేసి కూడా ఇక్కడ
మనం చూడవచ్చు. సో ఇటువంటి ఎక్కడ అని చెప్పేసి అడిగితే ప్లేస్ పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లడాఖ్లోని లేహ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ టాప్ 100 ఆసుపత్రుల్లో ఢిల్లీ ఎయిమ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దేశ రాజధాని ఢిల్లీలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రపంచంలోనే టాప్ 100 ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచిందంట. 2024కు సంబంధించిన అత్యుత్తమ ఆసుపత్రుల పేరుతో మనకు ఈ న్యూస్ వీక్ అదేవిధంగా ఈ స్టాటిస్టా అనేటువంటి ఒక కంపెనీ రూపొందించిన జాబితాలో 97 ప్లేస్లో ఈ మన ఎయిమ్స్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అంటే ఇది మనకు ముఖ్యంగా ఆరోగ్య సేవలు కావచ్చు, అత్యాధునిక వైద్య పరిశోధనలు, అందుబాటు ధరలో చికిత్స వంటి అంశాలను ఆధారంగా వీటిని ప్రకటించారంట. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఈ వేదాంత గురుగ్రామ్లో ఉన్నటువంటి వేదాంత హాస్పిటల్కు 146 ర్యాంక్ వచ్చింది. చండీగఢ్లో ఉన్నటువంటి ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి 228వ ర్యాంక్ వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. మన దేశం నుంచి బెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైనా ఉందంటే అది ఎయిమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ తెలంగాణలో ప్రతి 1,00,000 మందికి 233 మంది పోలీసులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు నిన్న ఏది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 అయితే రిలీజ్ చేసింది. దీనిలో మనకు ఈ పోలీసులకు సంబంధించి ఏ రాష్ట్రంలో 1,00,000 మందికి ఎంతమంది పోలీసులు ఉన్నారనే దానిపైన ఒక నివేదిక ఇచ్చిందనమాట. జాతీయ స్థాయిలో సగటు ఉండవలసింది 197 మంది అయితే సరాసరి ఇప్పుడు 150కి మించలేదంట. అసలు యాక్చువల్గా మనకు 1,00,000 మందికి 197 మంది ఉండనంట. కాకపోతే ఇప్పుడు ఉన్నది ఎంతంటే జస్ట్ 150 మంది అంట. ఇది ఇండియాలో చూసుకుంటే తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 8.7% ఉందట. అధికారులు 7.6% ఉన్నట్లు ఇక్కడ మనకి ఇది తెలుపుతుంది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ప్రతి 1,00,000 మందికి అత్యధికంగా పోలీసుల సంఖ్య ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఇక్కడ ఇచ్చారు. అత్యధికంగా మనకు నాగాలాండ్లో ఉన్నారంట పోలీసులు, తర్వాత మణిపూర్, తర్వాత జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఇక్కడ వారి యొక్క నియామకం ఎక్కువ ఉందని చెప్పేసి అట్లా గుర్తుంచుకోండి. ఇక సిక్కిం తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఓవరాల్గా మనకి నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ స్టేట్లు. తర్వాత ఢిల్లీ, తర్వాత మిజోరం అని చెప్పేసి ఉన్నాయి. సో అతి స్వల్పంగా చూసినట్లయితే కేవలం 75 మంది వచ్చేసి మనకు ఇక్కడ ఈ బీహార్లో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం బీహార్లో అతి తక్కువ మంది ఉన్నట్లు ఇక్కడ మనం దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా అడగవచ్చు. ఇక మహిళా పరంగా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా అత్యధికంగా తమిళనాడు పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది బృందం సంఖ్య ఎక్కువ ఉందంట. మనం చూసుకుంటే అత్యధికంగా మహిళా పోలీసులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టైమ్స్ 100 జాబితాలో ట్రంప్, మస్క్, యూనస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఈసారి ఇండియన్లకు దక్కని చోటు 6 కేటగిరీలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల ఎంపిక అంటూ చూడవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా మనం 2025కు సంబంధించిన అత్యంత ప్రభావవంతమైనటువంటి 100 మంది వ్యక్తుల జాబితా టైమ్ మ్యాగజైన్ అయితే రిలీజ్ చేసింది. ఈ లిస్ట్లో మన ఇండియా నుంచి ఏ ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మన క్లియర్ కనుక పెద్దగా అడగకపోవచ్చు, కానీ అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఎవరైనా పేరు చేసి ఉందని చెప్పేసి మనం రాంగ్గా థింక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎవరు లేరని చెప్పేసి గుర్తుంచుకునేటువంటి ఐటమ్ చేయండి. మనకు లాస్ట్ టైం ఎవరు ఉండేది ఈ ఆలియా భట్ కావచ్చు, సాక్షి మాలిక్ పేర్లు అనేది లాస్ట్ టైం ఉన్నాయి. ఈసారి టాప్ 100లో వీళ్ళ పేరు కూడా అంటే ఎవరు లేరు అనమాట, మన దగ్గర నుంచి ఎవరు లేరని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సపరేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది న్యూగా మనం రికార్డ్ చేస్తున్నాం. ప్రజెంట్ 100 అవర్స్ యొక్క క్లాస్ అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం. ప్రతిరోజు మీకు అంటే డేట్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్గా ఇచ్చి టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మనకు సెకండ్ టెస్ట్ అయితే ఉంది. ఈ టెస్ట్ సిరీస్ని మేము సపరేట్ చేస్తాం. సో సపరేట్ ఇది మొత్తం టోటల్గా మనం 499 రూపీస్కి అయితే అందిస్తున్నాం. దీన్ని మరి అంతా కాకుండా కొంత తక్కువ ప్రైస్కే 299 ఆ రేంజ్లో మనం ఒక టెస్ట్ సిరీస్ సపరేట్గా ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. చాలామంది అడుగుతున్నారు. ఇక గ్రూప్ 2కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది, తెలుగు మీడియం కోర్స్ కూడా ఉంది. తెలుగు మీడియం కోర్స్ అయితే 299 రూపీస్ ఉంది, ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది 499 ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్సు న్యూ క్లాసెస్, తెలుగు మీడియంలో మనకేది ఎకానమీ కావచ్చు అండ్ అదేవిధంగా బడ్జెట్ సంబంధించిన క్లాసెస్ రికార్డ్ చేయబడుతున్నాయి. వాటిని అక్కడ మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టీజీపీఎస్సీ AEAEకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది న్యూ కంటెంట్తో కూడిన కోర్స్ అనేది ప్రజెంట్ అందుబాటులో ఉంది. సో ఇది 499 రూపీస్కి అందిస్తున్నాం. ఇంక ఇవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ టెస్ట్ అక్కడ చూసిన తర్వాత నచ్చితే వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి. SI కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించి, రైల్వే గ్రూప్ Dకి సంబంధించిన కోర్సెస్ కూడా తెలుగు మీడియం కోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.